హలో అండి, అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆసరా పింఛన్లు అయితే ఇవ్వడానికైతే తెలిసింది. సో ఆసరా పింఛన్ల పైన కీలక అప్డేట్ అనేది రిలీజ్ అయ్యడం అయితే జరిగింది. సో వీరికైతే ఈరోజు నుంచి ఆసరా పింఛన్లను అయితే విడుదలైతే చేసింది. కానీ తీసుకునే వారికి కొత్త అప్డేట్ చేసుకోవాలని అయితే హెచ్చరించింది. సో అప్డేట్ ఏంటిది, ఎన్ని జిల్లాల వారికి ఈరోజు ఇచ్చిన వారికి మరియు రేపటి నుంచి ఇంకెన్ని జిల్లాల వరకు ఇస్తారో ప్రతి ఒక్క అప్డేట్ అనేది వీడియోకి వెళ్ళి అయితే తెలుసుకుందామండి. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొత్త పింఛన్లు అయితే ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో కానీ ఆ కొత్త పింఛన్లు అయితే ఇప్పుడు ఇవ్వడం లేదని అయితే చెప్పడం అయితే జరిగింది. సో పాత పింఛన్లే యథావిధిగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా పాత పింఛన్లు ఇప్పుడైతే పోయిన నెలలో అయితే ఈ నెలలో ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో మరి ఈ పింఛన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో కొత్త పింఛన్లు రాకముందు ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారులు అనేది ఆసరా మరియు చేతి పింఛన్లు వివిధ పింఛన్ రకాల వారైతే ఎవరెవరు ఉన్నారో వారైతే ఈకేవైసీ ఆధార్ అప్డేట్ మరియు ఎటువంటి మిస్టేకులు ఉండకుండా మీరే చూసుకోవాలంటే చెప్పడం అయితే జరిగింది. సో మరి ఆధార్ అప్డేట్ ఈకేవైసీ ప్రతి ఒక్కటి అనేది మీరైతే చేయించుకొని అయితే ఉంచండి. సో కొత్త పింఛన్లు ఇచ్చినప్పటికీ దానికైతే అప్పటికైతే కరెక్ట్గా అయితే సెట్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.